అందరికీ మన్నాదండి. నేను వాక్యం చదువుకున్న పుస్తక కార్యాలు 21వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాము. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి వారికి ప్రవచించున్నారు. చిన్న ప్రార్థన చేసుకున్నాము. ప్రేమాస్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పావనామానికి వందనములు స్తుతులు స్తోత్రములు. ప్రభు ఇప్పటి వరకు తండ్రి తండ్రి మమ్మల్ని తండ్రి ప్రభు ఈ పరిశుద్ధ రక్తంతో కడిగి వేసి ఉన్నాం, శుద్ధి చేసినాం తండ్రి. నాయన తండ్రి ప్రభుత్వ నాయన అలాగే నాయన తండ్రి వాక్యం ధ్యానించుకోవచ్చు కదా. బైబిల్ చదివిన మరొక తండ్రి స్త్రీలైన వారు ఫిలిప్పు యొక్క కుమార్తె 4 వారు ప్రవచించేవారని నేను వాక్యం రాయించినాం. వారి గురించి మేము ధ్యానించుకుంటున్నాం. పరిశుద్ధాత్మదేవ నన్ను నిశలో మరుగు చేయండి. మా అందరితో అనే విషయంలో తండ్రి మాట్లాడండి తండ్రి. మాట్లాడేవారు మీరు కాదు, మీలో పరిశుద్ధాత్మ అన్నట్లుగా ప్రభు తండ్రి వేసేయ తండ్రి ప్రభు మీరు తండ్రి నా ఆత్మ నివాసం చేసుకొని ప్రభు వాక్య సంగతులు నాయన ప్రభు వివరించి మహిమ పొందుకున్నాం. ఈ 2వ రాకడ కొరకు మమ్మల్ని తండ్రి పరిశుద్ధాత్మే కనుక సిద్ధం చేసుకోను అని తెలియజేసి అంత్యదినం ఆత్మను కుమ్మరించున్నాను తండ్రి. నాయన ప్రభు నీకు వాగ్దానాలు ఇచ్చావు కాబట్టి నాయన ప్రభు వింటున్న వాక్యం ధ్యానించుకోవడం ద్వారా ప్రభు అనేక రీతులుగా మీ ఎదిగల భాగ్యం మాకు దయచేసి నేను రాకగల మమ్మల్ని ఆయతపరచున్నాను. మేఘారుడు వెళ్ళాలన్న ఏసునామని ప్రార్థన తండ్రి. ఆమేన్. ప్రభు యొక్క పాదం ఎదుకు వచ్చిన మన ಎಲ್ಲರಿಗೂ త్రిదేవుని దీవెన మెండుగా కలుగును గాక. ఆమేన్. ఈరోజు మనము వివరించుకునే అంశం అండి బైబిల్ గ్రంథం మరొక స్త్రీ మరి ఫిలిప్పు కుమార్తెలు. వీరు 4 ఫిలిప్పు యొక్క 4 కుమార్తెల గురించి మరి ఒక వచనంలో మరి రాయబడి ఉన్నది. అపొస్తలుల కార్యం 21వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వరకు మనం చదువుకున్నాం. అందులో 9వ వచనంలో వారి గురించి రాయబడినట్లుగా మనం చూస్తాం. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి వారు ప్రవచించేవారు. మరి ఇక్కడ ఫిలిప్పు అని చెప్పేసాం. అది ఎందుకంటే ఇక్కడ చూడండి 8వ వచనంలో 7గురిలో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటుంది అని 8వ వచనంలో ఉన్నట్టుగా మనం చూడగలం. కాబట్టి ఫిలిప్ అనేవారు ఎవరంటే యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఫిలిప్ ఉంటారు కదా, అతను కాదు. ఇతను వేరే ఫిలిప్. అంటే 7గురిలో ఒకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటుంది. కొంతమంది అనుకుంటారు 12 మంది అపోస్తలుల్లో ఉన్న ఫిలిప్పు కుమార్తెలని కాదు, కానీ ఇతను 7 అపోస్తలుల కార్యాలు చూస్తే 6వ అధ్యాయము 5వ వచనంలో ఒక పని నిమిత్తం 7 కూడా నియమించబడ్డారండి. చూడండి 6:5 జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకరు, నికానోరు, తిమోను, పర్మినాసు, యూదుల మత ప్రెసిడెంట్ను, అంతియోకియ నాడును అగు నికోలాను అనువారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలబెట్టి వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు చాలండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ 7 పేర్లు రాయబడి ఉన్నవి. కాబట్టి వారు ఎవరంటే విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడైన స్టెఫను. కాబట్టి వీరందరూ ఎవరంట? గొప్ప విశ్వాసపరులు, అలాగే పరిశుద్ధాత్మ పూర్ణులు. 7గురిలో స్టెఫను, ఫిలిప్పు, ప్రొకరు, నికోనోరు, తిమోను, పర్మనాసు, యూదుల మత ప్రవిష్టుడు, అంత్యోకియ వాడును అటు నికోలస్ అనే వారిని ఏర్పరచుకున్నాడంట. అపోస్తలులు 12 మంది కూడా వారి నిలబెట్టినప్పుడు వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి 7 కూడా హస్తనిక్షేపణ అభిషేకం చేయడం ద్వారా వీరు ఇంకను కూడా మరి ఆత్మతో మరి దేవుని పని చేశారట. వారి పని ఏంటంటే ఇక్కడ 6వ అధ్యాయంలో చూస్తే అంత్యోకియ సంఘము దినదినమునకు కూడా వేల కొలది అనేకులు మరి పెరుగుతున్నారు. అంటే 6వ అధ్యాయం 1వ వచనంలో ఆ దినం శిష్యుల సంఖ్య అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూసిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సన్నిసాగింది. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం అని ఆహారం పంచిపెట్ట యుక్తం కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి. మేము వారిని ఈ పనికి నియమించము. అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్యను ఎడగక ఉందని చెప్పింది. కాబట్టి ఇక్కడ ఏమైందంటే శిష్యుల సంఖ్య విస్తరిస్తుందంటండి. అలాంటప్పుడు ప్రతిదినం కూడా దేవాలయంలో ఇంటింటో కూడా ఆదిమ సంఘం ఏం చేసేవారు?
ప్రార్థన, బోధ, రొట్టె మరి విరుచుట, అలాగే సహవాసం, ఈ 4 మూల స్తంభాల మీద ఆదిమ సంఘం యాంటియోక్ చర్చ్ అనేది మరి కొనసాగినప్పుడు ఇక్కడ ఏమైందంటే విధవరాలను చిన్న చూపు చూస్తున్నారని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసాగారంట. సనిగినప్పుడు ఈ శిష్యులు అపోస్తలు ఏం చేశారంట, శిష్యుల సమూహాన్ని పిలిచి, మేము దేవుడి వాక్యం బోధించాలి, మేము ప్రాంతంలో బోధించే పనిలో వాక్య పరిచయం ఎడతెగక ఉండాలి, కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ బల్లల యొద్ద పరిచర్య చేయడం పంచిపెట్టడం యుక్తం కాదు. అంటే కింద ఫుట్ నోట్లో బల్ల యొద్ద పరిచర్య చేయడం అనేసి ఉంది. కాబట్టి మరి ఏం చేయాలంటే ఆత్మతో జ్ఞానంతో నిండుకున్న వారు, అలాగే మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకోండి, ఈ పనికి మేము వారిని నియమిస్తాము అని చెప్పినట్లుగా చూడగలం. అంటే ఇక్కడ బల్లల యొక్క పని చేయుట అనేది ఫిలిప్ గారు చేసేవారు అనమాట అండి. మరి కాబట్టి ఫిలిప్ యొక్క లక్షణాలు ఏంటంటే అపోస్తల కార్యాలు అదే 6:3 ఏముంది, ఆత్మతో జ్ఞానంతో నిండుకుని ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఫిలిప్పు. అలాగే జ్ఞానంతో, దేవుని జ్ఞానంతో, లోక జ్ఞానం కాదు కానీ దైవిక జ్ఞానంతో నిండుకున్న మంచి పేరు పొందిన వాడిగా, బల్లల యొక్క పరిచర్య చేసేవాడిగా, ఆహారం పంచిపెట్టేటువంటి పనిలో పరిచర్య చేసేవాడిగా మనం చూడగలము. మరి అంటే దేవుడి పని చేయాలంటే చూడండి ఏం కావాలి, దైవిక జ్ఞానం కావాలి, పరిశుద్ధాత్మ నింపుదల కావాలి అని మనకి దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎందుకంటే దేవుని ఆత్మ లేకుండా లౌకిక ఆత్మతో లేకపోతే లోకంలో ఉన్న వారిని దేవుడి పనికి నియమిస్తే ఏమవుతుందంటే గలిబిలి, గందరగోళం. కాబట్టి ఇక్కడ మరి పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, మంచి పేరు పొందిన వారని చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మరి ఫిలిప్పు కుమార్తెలు ఈ 4 అని చెప్పేసి మనం ఇందాక అపోస్తలుల 21 చూసుకున్నాం కదండి. ఆ ఫిలిప్ ఎవరంటే ఈ 7లో ఒక ఆయన ఫిలిప్ అని చెప్పేసి మనం చూడగలం. కాబట్టి తండ్రి ఫిలిప్పు ఎలాంటి వాడంట, మరి పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు, జ్ఞానం కలిగిన వాడు, పరిచర్య చేసేటువంటి వాడు, పరిచర్యకు నియమించబడిన వాడు, మరి హస్త నిక్షేపంతో మరి అభిషేకించబడిన వాడిగా చూడగలము. మరి అతనికి 4 కుమార్తెలు ఉన్నట్లుగా మనం చూడగలం. ఇక్కడ మరి చూసినప్పుడు మరి వీరి పౌలు గారి ప్రయాణంలో మరి ఏం చేశారంటే వారు తూరు నుండి చేసిన ప్రయాణం ముగించి తొలెమాయికి వచ్చి మరి సహోదరులు కుశలమడి వారి వద్ద దినముంటిని. అలాగే మర్నాడు ఎక్కడికి వెళ్ళారంటే కైసరికి వచ్చారు. వీరు ఎక్కడ ఉంటున్నారు, ఫిలిప్పు వారి కుటుంబము కైసరిలో ఉంటున్నారంట. కాబట్టి 7లో ఒకడైన సువార్థికుడు అని కూడా రాయబడింది. కాబట్టి మరి ఆహారం పంచిపెట్టే పని కాదు కానీ సువార్థికుడు అని చెప్పేసి రాయబడింది. కాబట్టి నా సువార్త పని కూడా చేసేవారు అనమాట. మరి ఫిలిప్పు ఇంట ప్రవేశించినట్లుగా మనం చూడగలము. అక్కడ ఏం చూసారంట, వారు ప్రవేశించిన వారు కన్యకల్ని చూస్తారు. ఎంతమందిని, 4 చూశారు. మరి 4 కూడా ప్రవచించే వారం కలిగిన వారాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి వీరి యొక్క లక్షణాలు ఏంటంటే 4 కుమార్తెలు కన్యకలు. అంటే వీరు దేవుని కొరకు వీరు ఏం చేశారు, వివాహం చేసుకోకూడదు, దేవుడి పరిచయంలో ఉండాలి అనేటువంటి మరి కన్యకలుగా మనం చూడవచ్చు. అలాగే వీరి పవిత్రతను కాపాడుకున్న వారిగా చూడవచ్చు. అలాగే 4 కూడా ప్రవచన వారాన్ని కలిగిన వారుగా చూడవచ్చు అనమాట. కాబట్టి కన్యకలు అంటే మరి ఒక రకంగా చూస్తే వివాహం కానివారు అని అనవచ్చు. అలాగే వారిని ఏంటంటే వివాహాన్ని త్యజించి అక్కర్లేదు అనుకొని వారు పరిశుద్ధంగా ఉంటూ మేము దేవుని పని చేస్తామని చెప్పేసినటువంటి వారిని కూడా మనం గమనించవచ్చు. మరి పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఎక్కువగా మరి యాజకత్వం ఎవరు చేశారో చెప్పండి, ప్రధాన యాజకులు కానీ యాజకులు లేవీలు ఎవరు చెప్పండి, పురుషులే ప్రత్యక్ష గుడార పరిచర్యకు నియమించబడేవారు. ఎక్కువ శాతం పాత నిబంధన ప్రవక్తలు చూసినా సరే పురుషులు అనేవారే ఉండేవారు. ఎక్కడో ఒక చోట మరి ఇందాక చదువుకున్న మిరియాము, ఆమె పరిశుద్ధాత్మతో దేవుని స్తుతించిందంట. అలాగే దెబోరా ప్రవక్త గురించి చూడగలం, బుల్దా ప్రవక్తను కూడా చూడగలం. ఇలాంటి తక్కువ మంది మాత్రమే పాత నిబంధనలో స్త్రీలైన వారు దేవుని పరిచయంలో వాడబడినట్లుగా చూడగలం. కానీ కొత్త నిబంధనలో దేవుడు స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు వాడుకుంటున్నారు. అలాగే దేవదాసి గారు అంటే ఒక ప్రవచనం చెప్పారు, ఇది అంచె దినాలు కుమార్తె కాలం అని చెప్పారు. కాబట్టి ఎక్కువ కుమార్తెలు పవర్ఫుల్గా ఉంటారంటండి, కుమార్తె ద్వారా ఎక్కువ పరిచర్య జరుగుతున్నట్టు అంచె దినాల్లో అని దేవదాసి గారు కూడా చెప్పారు. మరి కొత్త నిబంధనలో మరి చూస్తే ఫిలిప్పు గారి మరి తండ్రి బల్ల యొద్ద పరిచయం చేసిన బల్ల అంటే దేని గుర్తంటే ప్రేమ, సమాధానము, సంఘ సహవాసానికి గుర్తని మనం గమనించాలి. అంటే ఏం పంచిపెడుతున్నాడు అతను, ఆహారం మాత్రమే కాదు, ప్రేమను పంచిపెడుతున్నాడు, సమాధానాన్ని పంచిపెడుతున్నాడు, సహవాసాన్ని పంచిపెడుతున్నట్లుగా మనం చూడగలం. మరి దేవుని ఆత్మతో నింపబడినవాడు కాబట్టి ప్రేమ అనే దైవిక లక్షణాన్ని, జ్ఞానం అనే లక్ష్యంతో నింపబడి
ఇక్కడ ఆహారం పంచిపెడుతున్నట్టుగా మనం చూడగలం. ముందేమైంది, సనుగులు గొనుగులు వచ్చాయంట. హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడే వారి యూదులు సనుగు సాగినప్పుడు దీని పరిష్కారంగా అపోస్తలులు ఇలా కాదు, గ్రీకుల్లోనే మరి యూదులు ఉంటారు కదా, గ్రీకు భాష మాట్లాడే యూదుల్ని, మరి స్టెఫన్ గారు ఫిలిప్ అందరూ ఎవరంటే గ్రీకు భాష మాట్లాడే యూదులు, వీరిని నియమిస్తే ఎటువంటి గొడవ ఉంటుందని చెప్పేసి వారి యొక్క జనాంగంలోనే నియమించినట్టుగా మనం చూడగలము. కాబట్టి ఇక్కడ ఈ నలుగురు కూడా మరి కన్యకలను పిలువబడ్డారు. పరిశుద్ధ గ్రంథం చూసి 1 కొరింథీ పత్రిక 7:34 మరి పౌలుగా రాస్తున్నారు, కన్యక అంటే ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటారు? పెళ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రులైనట్టు ప్రభువు విషయమైన కార్యములను గురించి చింతించుచుందురు గాని పెళ్లి అయినది భర్తను ఎలాగో సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించున్నది. చాలండి. ఇక్కడ మరి కన్యక ఏంటంటే శరీరమందు పవిత్రత కలిగి ఉండాలంట, ఆత్మీయత పవిత్రత కలిగి ఉండాలంట, పెళ్లి కాని స్త్రీ అయి ఉండాలంట, అలాగే ప్రభు విషయమైన కార్యంలో చింతించుచుందురు. కానీ పెళ్లి అయినదైతే భర్తను సంతోషపెట్టాలి, ఎలా సంతోషపెట్టాలి, లోక విషయమైన వాటి గురించి చింతించున్నది. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు అంటే పెళ్లి కాని కన్యకలు ఉండవచ్చు, కానీ పెళ్ళయి కూడా మరి దేవుని కార్యముల గురించి చింతించేవారు కూడా ఉంటారు కదా. కొంతమంది చాలా మటుకు భర్తను ఎలాగో మరి సంతోషపెట్టాం, బిడ్డలు ఎలా చూసుకోవాలి, ఇంటి విషయమైన చింత ఇవన్నీ ఉంటుంది. కానీ ఇక్కడ పెళ్ళి అనేది చేసుకోకపోతే ప్రభు గురించిన మరి ప్రభు కార్యముల గురించి చింత అని చెప్పేసి ఇక్కడ నలుగురు కుమార్తెలు కలిగి ఉన్న మరి ఒక మంచి లక్షణం ఏంటంటే దేవుని రాజ్య సువార్త అనేకులకు చేరవేయబడాలి. అంత్యోక సంఘంలో మరి జరుగుతున్న ప్రతిదిన పరిచర్యలో మరి ఈ నలుగురు కుమార్తెలు కూడా ఫిలిప్ గారి కుమార్తెలు వాడబడేవారు. ఎలాగా ప్రవచన వారం ద్వారా వాడబడేవారుగా మనం చూడగలం. ఈ నలుగురు కుమార్తెలు కన్యకలుగా దేవుడి పైన ఆధారపడినట్లుగా మనం చూడగలం. మరి ఎవరికైనా స్త్రీలకు ఎలా ఉంటుందో చెప్పండి, తల్లి తండ్రి తర్వాత నన్ను ఎవరు చూసుకుంటారు. కాబట్టి నేను వివాహం చేసుకోవాలనేటువంటి ఆశ ఉంటుంది కదా. మా అమ్మ నాన్న లేకపోతే వారి తదనంతరం ఎవరి మమ్మల్ని చూస్తారనేటువంటి ఆలోచన పుడుతుంది కానీ లోకానుసారంగా. కానీ వీరు దేవుని పైన ఆధారపడ్డారంటే కన్యకలు. మరి దేవుడు వీరిని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి వీరు కూడా మరి దేవుని ఏర్పాటును అంగీకరించారు. కాబట్టి ఇక్కడ వారు అంత్యోదయ సంఘాల ఆదిమ సంఘాల వారు ఏం చేశారంట, ప్రవచన పరిచర్య చేసినట్టుగా మనం చూడగలం. కాబట్టి ప్రవచనం గురించి, ప్రవచన పరిచర్య గురించి మనకి చాలా మంది వరకు అవగాహన లేకపోవచ్చు. కాబట్టి ఈ రోజు మనం ధ్యానించుకుందాం. సంఖ్యాకాండం చూడండి, 11వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. యెహోవా మేఘంలో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పౌలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచింది. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించారు కానీ మరలా ప్రవచించలేదు. చాలండి. కాబట్టి ఇక్కడ యెహోవా మేఘంలో దిగి అతనితో మాట్లాడినప్పుడు, మోషే గారితో మాట్లాడినప్పుడు అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద కూడా ఉంచారు. కాబట్టి ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించారు కానీ మళ్ళా ప్రవచించలేదు. అంటే దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం ఏం చేయగలము, ప్రవచించగలము. కాబట్టి దేవుని ఆత్మ మన మీద ఎల్లప్పుడూ ఉంటే మనం ఎల్లప్పుడూ ప్రవచన వరం కలిగి ఉంటాం. 1 కొరింథీ 12వ అధ్యాయము 8వ వచనం నుంచి 11 వరకు చూస్తే చూడండి. 12, 8 నుంచి 11. ఏలనగా ఒకరి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకరి ఆ ఆత్మ అనుసరించిన జ్ఞాన వాక్యమును, మరి ఒకరి ఆ ఆత్మ వల్లనే విశ్వాసము, మరి ఒకరికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను, మరి ఒకరికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకరికి ప్రవచన వరమును, మరి ఒకరికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను, మరి ఒకరికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచిచ్చు కార్యస్థితి కలిగజేస్తున్నాడు. చాలండి. ఇక్కడ కొరింథీ సంఘానికి మరి ఇక్కడ సంఘంలో మరి కలహాలు ఉన్నట్లుగా 2 పత్రికలు, 1 కాదు 2 పత్రికలు పౌలు గారు రాశారు. అనేక విషయాలు మరి సూచిస్తూ మరి పౌలు గారు రాసినట్లుగా. అలాగే ఇక్కడ ప్రతిదీ కూడా మర్యాదగా క్రమంగా జరిగించాలి. ఒక సంఘంలో ఒకరే ఉండరు, అనేకులు ఉంటారు. ప్రతి ఒక్కరిని దేవుడు ఒకే విధంగా మరి దీవించడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాసం ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరాలు అందించబడతాయి. కాబట్టి ప్రతిదీ కూడా
ఎలా చేయాలో ఈ అధ్యాయంలో అంతా, తర్వాత అధ్యాయంలో కూడా భాషల వారి గురించి చాలా విషయాలు పౌలు గారు రాశారు. మరి ఇక్కడ 8-11 వచనాల్లో చూస్తే 9 వరాలు, ఆత్మ వరాలు మనం చూడగలం. ఒకటి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యము, అలాగే మరి ఒకరికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకరికి ఆత్మ వల్లనే విశ్వాసం, మరి ఒకరికి ఆత్మ వల్లనే స్వస్థపరచు వరం, మరి ఒకరికి అద్భుతాల కార్యములు చేసే శక్తి, మరి ఒకరికి ప్రవచన వరం, మరి ఒకరికి ఆత్మల వివేచన, మరి ఒకరికి నానావిధ భాషలు, మరి ఒకరికి భాషలు అర్థం చెప్పే శక్తి అనుకరిస్తారు. కానీ ఆత్మ ఒక్కడే ఏం చేస్తారంట? పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తం చొప్పున ప్రతి వానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేస్తున్నాడు. ఏం కార్యసిద్ధి అంటే దేవుడి సంఘము వృద్ధి అవ్వాలి, ఆయన రాజ్యవ్యాప్తి జరగాలి. అదే దాని కొరకే కార్యసిద్ధి కలుగు చేయడానికి ఈ 9 ఆత్మరాలు ప్రభు ఎవరికి ఏమి ఇవ్వాలో తన చిత్తం, తన ఇష్టం చెప్పన ఇస్తారనమాట అండి. కాబట్టి బుద్ధి వాక్యం కలిగిన వారు, జ్ఞానవాక్యం కలిగిన వారు దేవుడి వాక్యాన్ని చక్కగా వివరించగలరు. అలాగే విశ్వాసం అనేది కూడా ఒక పరిశుద్ధాత్మ వరమే. మరి విశ్వాసం అనేది సామాన్యం కాదండి. కొంతమందికి అచంచలమైన విశ్వాసం ఉంటుంది, వారికి చాలా గొప్ప విశ్వాసం ఉంటుంది. అది ఎవరు ఇచ్చిన వరం అంట? పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే స్వస్థపరిచే వరం ఉంటుంది. కొంతమందికి దేవుడు ఇచ్చిన స్వస్థత వరంతో మరి చాలా అద్భుతాలు, స్వస్థత కార్యాలు జరిగిస్తారు. ఆపరేషన్ క్యాన్సర్ అవుతాయి, మరి గడ్డలు కరుగుతాయి, రిపోర్ట్లు నార్మల్ అవుతాయి, చనిపోయే వాళ్ళు లేవనెత్తబడతారు, వచ్చిన వారు నడుస్తారు, గుడ్డివారు కళ్ళతో మరి చూడగలరు, కుంటివారు నడవగలరు, గంతులు వేయగలరు. అట్టి అద్భుతాలు, స్వస్థత వరాలు అది కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తారు. మరి ఒకరికి ప్రవచన వలన ఇవ్వబడుతుంది జరగబోయేది. సో మరి దేవుడు మరి బయలుపరుస్తాడు ప్రవక్త అభిషేకం ఉన్నప్పుడు, ప్రవచన వరము ఉన్నప్పుడు, కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు వారికి ఆ ప్రవచన వరాన్ని వారిలో ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే ఆత్మల వివేచన, ఏ ఆత్మ ఎలాంటిదో వివేచించడం, ఇది దేవుని ఆత్మ, దయ్యపాత్మ అని చెప్పేసేటువంటి వివేచన అని అది ప్రతి ఒక్కరికి ఉండదండి. ప్రతి ఒక్కరు ప్రతిదాన్ని చూసి భయపడతారు. కొంతమంది చూసి అది పరిశుద్ధాత్మో తెలియదు, దురాత్మో తెలియదు. ఆత్మ వివేచన ఉన్న వారికి ఏమవుతుంది? అది ఏ ఆత్మ అది చెప్పగలరు వెంటనే. అది కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి వరమే. అలాగే నానావిధ భాషలు, అలాగే భాషలు అర్థం చెప్పు శక్తి, నానావిధ భాషలు మాట్లాడడం, అలాగే భాషలు అర్థం చెప్పడం, విదేశీ భాషలు, పరలోక భాషలు మాట్లాడడం, దాని భాష అర్థం చెప్పడం. కాబట్టి ఇక్కడ ఈ 9 ఆత్మవరాలు. అలాగే ఈ మధ్యకాలంలో నేను ఒకటి విన్నాను ఏంటంటే, దురాత్మలు కూడా భాషల వరము వస్తున్నాడు, దురాత్మలు కూడా భాషలు మాట్లాడుతున్నాయంట. అంటే ఏంటి? దేవదాసే గారు రాశారు కదా, అంచనీరాల్లో నా బిడ్డల మీద నేను ఆత్మను కుమ్మరిస్తానన్నప్పుడు, మా బిడ్డల్లో దూరి నీకు అల్లరి చేయకు, నీకు సిగ్గు లేదా సాతానా, నీకు మారు మనసు లేని ఇతరులు మారమంటున్నావు అని చెప్పేసి తను ఎదిరించారు కదా దైవజన ప్రవక్త దేవదాసయ్య గారు. కాబట్టి మనం ఏ ఆత్మ ఏదన్నది మనము వివేచించుకోవాలి. దేవుని అడిగి పరిశుద్ధాత్మ దూషిస్తే క్షమాపణ ఉండదు. అది పరిశుద్ధాత్మ దురాత్మ మనకు తెలియనప్పుడు మౌనం ఉండడం మేలు. కాబట్టి ఇక్కడ 9 ఆత్మవరాల గురించి మరి దేవుడు రాయించారు. అలాగే ఇంకా చూసినప్పుడు మరి కాబట్టి ప్రవచనం అంటే, ప్రాఫెసీ అంటే ఏంటంటే దేవుని నుండి ఆత్మీయ వరము ఇవ్వడం. ఇది ఈ ప్రవచన వరం ఏం చేస్తుందంటే, దేవుని నుండి అనేక విషయాలు పొందుకొని అనేకులకి డెలివర్ చేయగలిగే వరము ఏంటంటే పరిశుద్ధాత్మ వరమై ఉంది. కాబట్టి ఇక్కడ ఈ ఫిలిప్పు కుమార్తె నలుగురు కూడా ఎలాంటి వారంటే, వీరు అంత్యోదయ సంఘంలో ఎలాంటి వారంట? ఇటువంటి ఆత్మీయ వరం కలిగి వారు ఆదిమ సంఘానికి ఎంతో దీవెనకరంగా ఉండి, వారి యొక్క ప్రవచన వరాన్ని బట్టి కంటిన్యూస్గా అంటే వారు ఏం చేస్తున్నారు? వారు కంట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే వారి యొక్క ఆత్మీయ వరాన్ని బట్టి స్థానిక సంఘములకు దీవెనగా ఉన్నారన్నమాట. వీరు యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేశారంట. వీరు మరి ఏంటంటే సువార్తను ఇంకా బలపరచడానికి చుట్టుపక్కల అనేకులు మరి ఆ సంఘం అంత్యోదయ సంఘంలోకి రావడానికి మొదటి క్రైస్తవులు ఎవరంటండి? ఆదిమ సంఘం, అంత్యోదయ సంఘంలో ఉన్న వారే మొదటి క్రైస్తవులు అనబడి. కాబట్టి అంతగా వృద్ధి జరిగినట్టుగా చూడగలం. వీరు గాస్పెల్ అంటే సువార్తను మరి ఇంకా బలోపేతం చేయడానికి ఆ సంఘాన్ని దీవెనకరంగా ఉన్నారనమాట. కాబట్టి మనం ఎలాగున్నామో మరి ధ్యానించుకోవాలి, పరిశీలించుకోవాలి. మనం గాస్పెల్ని బలోపేతం చేస్తున్నామా, వృద్ధి చేస్తున్నామా? అయితే గాసిప్స్ అంటే అపవిత్ర ముస్లిం ముచ్చట్లో, లేకపోతే లేని వార్తలు, పుకార్లు, వీటిని స్ప్రెడ్ చేస్తున్నామా, సువార్తని స్ప్రెడ్ చేస్తున్నాం? మనము ఏం చేయాలంట? మనం పరిశీలించుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ 9 కుమార్తెల పేర్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు, కానీ అలా హత్సాంక్ష పరిశుద్ధ జ్ఞాపకాల గ్రంథం ఉన్నట్టండి. అందులో 2 కుమార్తెల పేర్లు మాత్రం రాయబడి ఉన్నట్ట. హెర్మైన్ అని చెప్పేసి, యూటికెస్ అనే 2 పేర్లు మాత్రం రాయబడి ఉన్నవి. కాబట్టి ఇక్కడ
కాబట్టి ప్రవచన వరం అంటే ఏంటంటే దేవుని నుండి పొందుకోవడం, అటువంటి సామర్థ్యత కలిగి ఉండి ఇతరులకి ఆ విషయాల్ని చేరవేయడం. కాబట్టి ఈ ప్రవచనం అనేది ఏం చేస్తుందంటే మనల్ని నడిపిస్తుంది కదా. మనం ఒక్కొక్కసారి దేవా నాకు ఈ విషయంలో పలానా విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియట్లేదు, ప్రతిదీ కూడా మనం దేవుని అడిగి ముందుకు వెళ్ళవలసిన వారమైనా. కానీ మనం ఒకసారి ఏం చేస్తాము, ఓవర్ కాన్ఫిడెన్స్తో మనం మన సొంత నిర్ణయాలు తీసుకుంటాం. కానీ దేవా నీవు నడిపించు, నీ గైడెన్స్ దయచేయనప్పుడు ప్రవచన వరం ఉన్న వారి ద్వారా నడిపించబడతామంట. అలాగే ప్రోత్సహించబడతాము, సరి చేయబడతాము. భవిష్యత్తు గురించిన విషయాలు ప్రవక్తలు ఏం చేస్తారు, ప్రవచనం ఒక వారు తెలియజేస్తారని దేవుని వాక్యంలో మనం చూడగలము. 1 కొరింథీ 14:3 చూస్తే చాలండి. కాబట్టి ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు, ప్రవచన వరాన్ని ఎక్కువగా అపేక్షించండి అంటే కోరుకోండి. భాషల వరం కన్నా ప్రవచన వరాన్ని కోరుకోమని దేవుడు చెప్తున్నాడు. భాషల వరం వల్ల ఏం ఉపయోగం, వారి భాషల వల్ల వారి దేవుని స్తుతిస్తారు, ఆత్మతో పాడతారు, ఆత్మతో ప్రార్థన చేస్తారు. కానీ అది అవిశ్వాసులకు సూచన కాదంట. 14 చదువుకుంటే ప్రవచన వరాన్ని కోరుకోండి. ఎందుకంటే ప్రవచనం చెప్పేటప్పుడు అంటే అవిశ్వాసులు సూచకనంట. ఇప్పుడు అవిశ్వాసులకి ఏముంటది, వారు ఏం చేయాలి, ఏదో వారి జీవితంలో ఏం జరగబోతుందని ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు వారికి చాలా విశ్వాసం కలుగుతుంది, దేవుని మీద, దేవుని రాజ్యం మీద, మరి సువార్త మీద నమ్మకం కలుగుతుంది. కాబట్టి ప్రవచన వరాన్ని కోరుకోండి. ప్రవచన వరం వల్ల ఏమవుతుందంట, క్షేమాభివృద్ధి కలుగుతుందంట. ఎందుకంటే దేవుడు మనల్ని నడిపిస్తారనమాట. తను మరి ప్రవక్త ద్వారా మాట్లాడతాడు, మనం అభివృద్ధి కలిగించేటట్టుగా. మనము సొంత నిర్ణయాల్లో పడి ఒక్కొక్కసారి మరి నష్టపోవచ్చు. ఒక్కొక్కసారి హెచ్చరిక తెలియజేస్తారు పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త ద్వారా. ఆదరణ కలుగజేస్తారు, ఆదరణ కలిగించే మాటలు. అలాగే ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. కాబట్టి భాషతో మాట్లాడేవాడైతే తనకే క్షేమాభివృద్ధి, కానీ ప్రవచించేవాడు సంఘం క్షేమాభివృద్ధి కలుగుచేయను. కాబట్టి ప్రవచన వరం అనేది చాలా మంచిది. మనకు మొదటి నుంచి కూడా ప్రవక్తలో ఉన్న ప్రవచన వరం అన్న చాలా ఆసక్తి అనమాట అండి. ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని మొదటి నుండి కూడా నాకు కళ ద్వారానే దేవుడు మాట్లాడుతున్నాడు. డ్రీమ్స్ అనేవి కూడా అవి ప్రాఫిటికల్ గిఫ్ట్ అంట, ప్రవచన వరములకు సంబంధించినవి అంట. మరి పూర్తిగా ప్రవచన వరం అంటే ఇంకా దేవుడు నిత్యం మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. అటువంటి స్థితిలో మనం ఎదగాలి. కాబట్టి ఇక్కడ ఈ 4 కుమార్తెలు కూడా అలాంటి వారై ఉన్నట్టుగా మనం చూడగలం. అక్కడ కైసరులో ఉన్న ఫిలిప్పు గారి ఇంటికి రాగానే వారు ఏం చూశారు, ఆ 4 కుమార్తెలు ప్రవచించడం చూశారు. వారు ప్రవచించేవారు అని చెప్పేసి ఇక్కడ 21:7 మనం చూడగలం. కాబట్టి ఇక్కడ అలాగే ఇంకా చూసినప్పుడు ఇంకా రోమిలకు రాసిన పత్రిక 12:6 కూడా చూస్తే మన కల్పింపబడిన కొద్ది చొప్పున వేర్వేరు స్వభావములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించను, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి పంచిపెట్టేవాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, గమనించేవాడు సంతోషంతోనూ పనిచేయాలి. కాబట్టి అందరూ ప్రవక్తలు కాలేరు. 5 రకాల పరిచర్యల గురించి ఎప్పుడు మీకు చెప్తాను. 5-fold మినిస్ట్రీస్, అపోస్తలుడు, అలాగే మరి బోధకుడు అంటే టీచింగ్ అన్నమాట. అలాగే సంఘ కాపరి, సువార్థికుడు, ప్రవక్త. 5 పరిచర్యలు భూమి మీద ఎవరు కూడా కంప్లీట్ గా అన్ని చేయలేదండి. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే 5 రకాల పరిచర్యలు చేశారండి. ఎవరైనా సరే ఎంత గొప్ప దైవజనులైనా 2-3 అయితే సువార్థికుడు, అయితే ప్రవక్త, లేకపోతే అపోస్తలుగా, సంఘ కాపరిగా, బోధకుడుగా ఉండొచ్చు. 2-3 రకాల పరిచర్యలు మాత్రమే ఎవరైనా చేయగలరు. 5 రకాల పరిచర్యలు చేసిందంటే యేసు ప్రభువారు ఒక్కరు మాత్రమే. ఇక్కడ కూడా ఏముందంటే ఈ రోమిలకు రాసిన పత్రికలో ఏముందంటే కాబట్టి ప్రవచించేవాడు తన విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచిస్తాడంట. కాబట్టి దేవుడు అతనికి ఎంత విశ్వాస పరిమాణం ఇచ్చారో అంత పరిమాణం చొప్పున ప్రవచిస్తారు. అధికమైన విశ్వాసం అంటే అధికమైన పరిమాణం చొప్పున ప్రవచిస్తారు. అలాగే 1 కొరింథీ 12:10 కూడా ఇందాక చదువుకున్నట్లుగా మరి ఒకరికి ప్రవచన వరం. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిశుద్ధాత్మ వరం అనేది ఇవ్వబడుతుంది. అలాగే ఇంకా చూడండి, అపోస్తల కార్యాలు 21:8-9 కూడా ఇందాక చూసాం కదా. అందులో
ఇందాక చదివిన వచనాలండి. కాబట్టి ఇక్కడ ఈ వచనాల యొక్క మరి భావం ఏంటంటే, ఇక్కడ ఇదేంటంటే చాలా అరుదైన మరి స్త్రీలు గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా చూస్తే ఒక్కొక్క ప్రవక్త గురించి రాయబడి ఉన్నది, ఒక్కొక్క ప్రవక్త గురించి రాయబడి ఉన్నది. కానీ ఇక్కడ 4 కుమార్తెలు ఉంటే 4 కుమార్తెలు కూడా ప్రవక్తలే అంట. ఎంత మరి ధాన్యత చూడండి, ఆ తట్టుకి లేకపోతే వారి చుట్టూ ఉన్న వారికి, వారి సంఘానికి ఎంత ధాన్యత, ఎంత దీవెన ఆశీర్వాదం చూడండి. అందరూ కూడా ఏ కుటుంబాన్ని చూసినా ఒక్కరో ఇద్దరు దేవుడి సువార్త చేయొచ్చు, లేకపోతే ఒక్కొక్కరే చేయొచ్చు. అందరూ కూడా దేవుడి పనిలో వాడబడడం అనేది ఉండదు. కానీ ఈయనకున్న ఫిలిప్ గారికి ఉన్న 4 కుమార్తెలు కూడా మరి వీరు చక్కగా వీరు ఏం చేస్తున్నారు, ఆత్మీయ వరాలు కలిగి ఆదిమ సంఘ క్రైస్తవ ఉద్యమంలో మరి వీరికి ఎంతో పాత్ర పోషించినట్లు మనం చూడగలం. కాబట్టి ఇక్కడ ఏంటంటే దేవుని పరిచయాలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి ఆత్మీయ నాయకత్వంలో కూడా వీరు ఏం చేశారంట, ఆదిమ సంఘంలో వీరు ఒక పాలుభాగస్తులుగా ఉన్నట్లుగా చూడగలము. కాబట్టి ఇక్కడ అలాగే ప్రవచన వరం గురించిన చారిత్రక లేకపోతే మరి విషయాలకు వస్తే, కాబట్టి ఇక్కడ ఈ 4 కుమార్తెల్లో మరి 4 కుమార్తెలు 2 పేర్లు ఇందాక చెప్పుకున్నాం కదా. కాబట్టి 4 కుమార్తెల్లో ఒక కుమార్తె మాత్రం తండ్రిని మరి అంటు పెట్టుకుని ఉన్నట్లుగా మనం చూడగలము. ఒక కుమార్తె అయితే చనిపోయినది కూడా లేపబడిందంట. దేవుడు ఆమెను లేపినట్లుగా చూడగలము. అలాగే ఇక్కడ చూసినప్పుడు ఈ ప్రవచన వరం అనేది దేని గురించి అంటే, దేవుడితో మరి కమ్యూనికేషన్, దేవుడితో మరి మాట్లాడడం, దేవుడి నుండి మాటలు పొందుకోవడం, అదే సన్నిధానం కదా. అలాగే ఇంకా మరి మన యొక్క సంఘం యొక్క ప్రోత్సాహం కొరకు, ఎడిఫికేషన్ అంటే సవరణ కొరకు, అలాగే గైడెన్స్ నడిపింపు కొరకు ఏదైనా సరే సంఘంలో ఏ కార్యం జరిగించాలని ఏముండాలి, దేవుడి చిత్తం తెలుసుకోవాలి. మన సొంత నిర్ణయాలు కాదనమాట. ఇక్కడ ప్రవక్తలు అనేవారు సంఘంలో ఉండడం ద్వారా ఏమవుతుంది, వారి ద్వారా దేవుడు మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ అలాగే ఆదిమ సంఘానికి 4 ప్రవక్తలు గొప్ప పరిచర్య అందించినట్లుగా చూడగలము. కాబట్టి అలాగే ఇంకా ఈ ప్రవచన వరాన్ని కనుక జాగ్రత్తగా బైబిల్ విధానంగా మరి బాధ్యతంగా ఎప్పుడైతే వాడుతారో ఆ సంఘం అనేది గ్రో అవుతుందంటండి, వృద్ధి చెందుతుందంట, బలోపేతం అవుతుందంట. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వరాలు ఇచ్చేది ఎందుకంటే దేవుడు క్రీస్తు తన శరీరం అంటే సంఘమును వృద్ధి చేయడానికే ఈ వరాలు అనేవి పంచిపెట్టిస్తారు. దేవుని రాజ్యవ్యాప్తి సంఘ వృద్ధి కొరకు ఇస్తారనమాట. కాబట్టి ఇక్కడ ఎందుకంటే దేనికోసము, మొదటి ప్రోత్సాహం కొరకు, సవరణ కొరకు, అలాగే ఆత్మీయ నడిపింపు కొరకు, అలాగే తన యొక్క దేవుడు తన హృదయాన్ని తెలియజేయడానికి, అలాగే దేవుడు తన పరిచర్యకు అనేకుల్ని పిలుచుకొని మరి ధృవీకరించడానికి, అలాగే దేవుడి సంఘ సహవాసం ఆయా మరి ఏక మనసు కొరకు, ఇవన్నిటి కొరకు కూడా ఈ ప్రవచన వరం అనేది వాడబడుతుంది అన్నట్లుగా మనం చూడగలం. అందుకే దైవజనులు రాశారు కదా, నీవే స్థాపించితివి, నీవే తప్పు చూపెదవు, నీవే సరిచేసేదవు, రక్షగా నా వందన 110 పాటలు రాశారు కదా. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారు, ఆయనే తప్పు చూపుతారు, సరి చేస్తారు, నీవే నడిపించదు. స్పిరిచువల్ గైడెన్స్ అంటే నడిపింపు కొరకు అనమాట. కాబట్టి ఏం చేస్తారంటే మా ప్రవచనం అనేది ఏం చేస్తుందా, మనకి డైరెక్షన్ క్లారిటీ ఇస్తుంది అనమాట. ఒక్కొక్కసారి ఏం చేయాలో తెలియదు అనమాట. అలాంటి సమయంలో మరి ఇక్కడ అన్సర్టనిటీ అంటే అనిశ్చిత ఉన్నప్పుడు ఏం చేస్తుందంట, దేవుని బిడ్డలకు ఏం చేస్తుందంటే అది నిర్ణయాలు తీసుకోవడానికి, మరి ప్రమాదాలు కలగకుండా ఉండడానికి మరి అనేక విషయాలు తెలియజేస్తుంది. కళల ద్వారా కూడా దేవుడు అనేక విషయాలు బయలుపరుస్తారు, దర్శనాల ద్వారా బయలుపరుస్తారు, ఆత్మలో స్వరం ద్వారా మరి ప్రవక్తలైన వారికి ఏం చేస్తాడు, దేవుడు ఆత్మకు తెలియజేస్తాడు, వెంటనే వారు తెలియజేస్తారు కదా. కాబట్టి ఇక్కడ దేవుని హృదయం ఎలాంటిదో మరి తెలియజేస్తుంది అనమాట. దేవుని హృదయం ఎలాంటిదో, ఆయన యొక్క మరి క్యారెక్టర్ని, అలా యొక్క దేవుని యొక్క మరి వాంఛ అంటే కోరిక ఏంటంటే దేవుని రాజ్యంలో అనేకులు రక్షణ పొందాలి, ఎవరు కూడా నశించుకోకూడదు. దేవుని యొక్క ప్రణాళికలు ఇవన్నీ కూడా దేవుని చిత్తానికి అలైన్ అవడానికి, అంటే దేవుని చిత్తానికి మరి మనము తలొగ్గడానికి మరి ఏమవుతుందంట, ప్రవక్తల ద్వారా దేవుడి ప్రవక్త ద్వారా మాట్లాడతారు. అలాగే ఇంకా చూసినప్పుడు మరి ఇంకా ప్రవచనాలు ఏం చేస్తాయంటే మనుషుల మరి పిలుపులు, దేవుని యొక్క పిలుపులు ధృవీకరిస్తాయంట, వరాల్ని. అలాగే మన పరిచర్యలో మనం ఏం పాత్ర మరి చేయాలో, అలాగే మనల్ని ఏం చేస్తే ప్రోత్సహించడానికి, నాయకత్వంలోకి, దేవుని సేవ పరిచర్యలోకి అడుగు పెట్టడానికి, ఇవన్నీ కూడా మన అపోస్తల కార్యాల్లో కూడా చూసినప్పుడు పౌలు గారు తర్వాత బర్నబా వీరు ఏం చేస్తారు, వారి మీద చేతులు ఉంచి వారి యొక్క పెద్దలైన వారు, ఆ సంఘ యొక్క మరి నాయకులు ఏం చేస్తారు,
మరి వారిని పరిచయకి పంపినప్పుడు పౌలు గారు తన స్వార్థ ప్రయాణం ఆరంభిస్తారు. బర్నబా గారు వేరొక దిక్కు వెళ్తారు. పౌలు సేవలు కలిసి వెళ్తారు, బర్నబా వేరే దిక్కు వెళ్తారు. మొదటగా పౌలు బర్నబా కలిసి సేవ చేసేవారు. పరిశుద్ధాత్మను బట్టి, పరిశుద్ధాత్మ చెప్పిన విషయాలను బట్టి వారు వేరే వేరే దిక్కులకు వెళ్ళి సేవ చేసినట్లు మనం చూడగలం. అలాగే ఐదోది ఏంటంటే సంఘము యొక్క చర్చ్ యూనిటీ, ఐకమత్యం కొరకు మరి దేవుడికి లెక్క చెప్పడానికి కూడా ఈ ప్రవచనం అనేది దేవుడు చూపించేటువంటి మరి చెప్పించేటువంటి ప్రవచనాలు మరి పని చేస్తాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ ప్రవచన వరాన్ని జాగ్రత్తగా విధేయతపూర్వకంగా వివేచన కలిగి మనం ప్రవచనాన్ని మరి ఉపయోగించుకుంటే సంఘములో సంఘ బిడలు, దేవుని బిడలు, విశ్వాసుల సిన్ పాపాన్ని, డివిజన్స్ అనే విభజనని, అపతి అంటే ఉదాసీనతని వీటిని తెలియజేస్తాయి అన్నమాట. ఈ ఇష్యూస్ ని తెలియజేస్తాయి పరిశుద్ధాత్మ. అలాగే ఏం చేస్తే సంఘమును పశ్చాత్తాపంలోనికి, పరిశుద్ధిలోనికి నడిపిస్తాయంట. అలాగే స్పిరిచువల్ రెన్యువల్ యూనిటీ అంటే ఆత్మీయ పునరుద్ధరణ మరి మరలా చేయడానికి ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. అలాగే ఎవాంజలిజం అండ్ అవుట్ రీచ్ అనమాట. అంటే సువార్థీకరణ గురించి సమాజంలోనికి మరి ఊదిగంతల వరకు మరి వెళ్ళడానికి ఇక్కడ ఈ ప్రవచన వరము ద్వారా దేవుని మరి యొక్క ఆజ్ఞని బట్టి బయటపడుతుంది. అలాగే అన్బిలీవర్స్ ఇది చాలా ఆకర్షణీయమైనటువంటి వరముగా మనం చెప్పవచ్చు. కాబట్టి ప్రవక్తలు అంచె దినాల్లో ఉన్నాం కాబట్టి అబద్ధ ప్రవక్తలు ఉండొచ్చు, మరి దేవుని ప్రవక్తలు ఉండొచ్చు. పరిశుద్ధ గ్రంథంలో కూడా చూస్తే ఇర్మియా కాలంలో కానీ ఇంకా అన్ని కాలాల్లో కూడా అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఇదే యెహోవా అని దేవుని పేరిట ఏం చెప్తున్నారు వారు, మరి ప్రవచనాలు చెప్తున్నారు. కానీ దేవుడు వారిని శిక్షించాడు. దేవుడి నామం ఉచ్చరించి దేవుడి నామాన్ని వాడుకొని ఏం చేస్తున్నారు, ప్రజల్ని ఇష్టాన్ని లేదు దేవుడు మీకు తోడుగా ఉన్నాడని చెప్పేసి అబద్ధ ప్రవక్తలు వారి తప్పులు కప్పుపుచ్చుకుంటే దేవుడు తన ప్రవక్త ద్వారా రోషం కలిగి మరి ఇర్మియా గారి ద్వారా అలాగే చెప్పిస్తారు, ఉన్నతున్నట్లుగా చెప్పించేవారు అనమాట దేవుడు. కాబట్టి ప్రతి కాలంలో కూడా అబద్ధ ప్రవక్తలు ఉంటారు. కాబట్టి ఎవరేం చెప్తారు నమ్మకూడదు. టెస్ట్ ఎవ్రీ ప్రాఫెసీ అంటే ఏంటంటే ప్రతిదీ కూడా పరీక్షించాలి. మొదటి దశ పత్రిక చూడండి 5వ అధ్యాయం 20-21 వచనాల్లో. కాబట్టి దేవుని వాక్యంతో అది సరితూగుతుందా లేదా అని చూడాలి. ఎవరేం చెప్తే అది గుడ్లో గుడ్డెత్తి చేలో పడ్డట్టు మనం ఏం చేయకూడదండి, నమ్మకూడదు. దేవుని వాక్యాన్ని విరుద్ధంగా చెప్తే అది ప్రవచనం కాదు. కాబట్టి ఆత్మల ఆత్మకుడి ప్రవచించుటను నిర్లక్ష్యం చేయండి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టి ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉంది. కాబట్టి ఇక్కడ ప్రవచించడం నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే మరి ఎవరైనా ఏదైనా చెప్తే ఈ అంచు దినాలు అలాగే చెప్తారు ఇలాగే చెప్తారని అనుకోవచ్చు. లేకపోతే ప్రతిదీ అబద్ధ ప్రవచనాన్ని అనుకోకూడదు. కాబట్టి ఇక్కడ దేవుడి వాక్యాన్ని అనుసరించి ఇది నిజమా కాదా అని చెప్పేసి దేవుడి వాక్యం ఏం చెప్తుంది, మరి కరోనా వాళ్ళు ఏం చెప్తారు ప్రవచనాలు కాదా, రెండును కూడా సరి చూసుకోవాలి. కాబట్టి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం కదా ప్రవచన వరం ద్వారా. మరి ఎంత మరి సంఘమును గురుతో నేర్చుకున్నాం. అది మరి ఎలా మనము పొందుకోవాలి, ఎంతో ప్రవచన వరం ఎలా పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తారు. ఇది మనం సంపాదించుకునేది కాబట్టి ఈ లోకంలో సంపాదించుకున్నాం కదా ఆస్తిపాస్తులు, లేకపోతే ఇంకా పలానా సంపాదించుకున్నట్టు కాదు. కానీ ఇదేంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటిది. కాబట్టి మనం ఆసక్తితో అపేక్షించాలని దేవుడు వాక్యం చదివిస్తుంది. కాబట్టి అలాగే 14:14 చూస్తే దాన్ని మనం రైట్ వాటర్తో ప్రేమ కలిగి ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి, విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే రైట్ వాటర్తో అపేక్షించాలి. మనకి పరిశుద్ధాత్మ వరాలు వస్తే అది మన స్వార్థ కొరకు వాడకూడదు. మన పవర్ కొరకు, మన రికగ్నిషన్, మన గణత కొరకు, మన గుర్తింపు కొరకు, లేకపోతే దాని కొరకు వాడకూడదంట. స్వార్థపరమైన ఆలోచన బట్టి మనము చేయకూడదు. కానీ మనకు ఇవ్వబడిన వరమును బట్టి ఇతన్ని బిల్డప్ చేయాలండి, ఇతన్ని బలపరచాలి, ఇతన్ని దీవెన కొరకు, ఇతన్ని పరిచయం చేయడానికి, ఇతన్ని సవరించడానికి, ఇతన్ని దేవుని గణపరచడానికి ఇది దేవుడు ఇచ్చిన వరాన్ని వాడుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడే ఆత్మవరాన్ని ఇస్తారు, మనం సంపాదించుకునేది కాదు. కాబట్టి మనం సరైన హృదయంతో దేవుని అడగాలి, పొందుకోవాలి, కనుక దేవుని కర్మ పరిచర్యకు వాడాలన్నమాట. అలాగే దేవునితో సహవాసంగా మనము ఎదగాలి, దేవుని స్వార్థం తినేటువంటి వాడిగా ఉండాలి. మనం గమనించాలి రెగ్యులర్ టైం అంటే ప్రతి దినం కూడా దేవునితో సహవాసం, స్తుతి, ఆరాధన, ప్రార్థన, వాక్య పఠన మరి ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. మనం 10వ అధ్యాయం 27వ వచనంలో
గొర్రెలు నా స్వరం విను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడి. కాబట్టి దేవుని స్వరం విని వారి మనలో ఉండాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకుని వారు ఉండాలి. అలాగే మూడోది ఏంటంటే పరిశుద్ధాత్మని అడగాలి. కూడా వచ్చినాం కాబట్టి ప్రవచన ద్వారా మనకి ఎలా వస్తుంది అంటే ఆ స్థితి అంటే దేవుని ఆత్మ ద్వారా పొందుతున్న ద్వారా వస్తుంది. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా గ్రహించినాడు. కాబట్టి ఇక్కడ మనం అడిగితే దేవుడు అది ఇవ్వకుండా మన చేతి గుర్చుకునే దేవుడు కాదండి. ఆయన అడిగిన ప్రతి భావానికి కూడా ఇస్తున్నాను. అన్ని అడిగిన కనిపిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ కూడా అడగాలి. లక్ష దినాల్లో ఉన్నాము మనకు రాకడంటే పరిశుద్ధాత్మ బాప్తిసం మనం పొందుకోవాలి. ఇంటి బాప్తిసం సరిపోదు కాబట్టి ఆత్మతో బాప్తిసం మనం పొందాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇంతమంది నేర్చుకోవాల్సిన మనం ఎవరైతే పరిశుద్ధాత్మ అంటే ప్రవచనం కలిగిన మరి ప్రవచన వరాలు ఆత్మీయ వరాలు ప్రాక్టీస్ అవుతున్న చర్చలో అలాంటి సంఘంలో మనం ఇచ్చారంటే అలాంటి వారితో సంవాసం ద్వారా మనము వాటిని పొందుకోగలము. కాబట్టి మనం ఏం చేయకూడదు ఆత్మీయ వరాలు ప్రవచన వరాలు ఎక్కడ వస్తాయంటే మనము ఎటువంటి వారితో సంవాసంలో ఉండాలంటే అటువంటి పొందుకున్నటువంటి వారి సమాసం ఉంటే మనము పొందుకోవాలి. నాకు ఎక్కువగా నాకు తెలిసిన రక్షణ కోసం వస్తుందని నాకు బైబిల్ రైట్ చేసినప్పుడు నాకు వారి యొక్క బాస్ వారి యొక్క భార్య మలేషియా అనమాట బుద్ధిస్ట్ అనమాట. ఆవిడ మరి రాష్ట్రంగా డ్రామా చేస్తున్నాడు, ఖర్చు చేస్తున్నాడు. మరి ఆ రాష్ట్రం గారికి ఆవిడ మలేషియాకి సంబంధించిన ఆవిడ ప్రవక్త అనమాట. ఆవిడ మా బైబిల్ ముగింపులో వచ్చి అందరి కొరకు ప్రార్థన చేసి ప్రవచనాలు చెప్పారు. అప్పుడు నేను రక్షణ కోసం కొత్త ప్రవచనం అంటే తెలియదు, ఇంగ్లీష్ కూడా మాకు అర్థం ఉండాలన్నమాట. ఉంటుంది. అప్పుడు మాకు టీమ్స్గా వచ్చిన వారు ఏం చేసేవారు అందరి కొరకు ప్రవచనాలు చెప్పినప్పుడు వారు నోట్ చేసేవారు అనమాట. నోట్ చేసినప్పటికీ కూడా ఉంటాయి ప్రవచనాలు నిజంగా నాకు జరిగినాయి అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే వారి యొక్క హస్తనిక్షేపం పట్టిన కలవరం వచ్చిందో తెలియదు, లేకపోతే నేను వెళ్ళే ఆరాధన భాషల ద్వారా కూడా కలగ ద్వారా దేవుడు మాట్లాడాను. మరి అలా నాకు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఎక్కువ సంభాషణ ఉండేదాన్ని సేవకుతో సేవకుడు ఉండేదాన్ని. మరి అలా వచ్చింది నాకు తెలియదు, కానీ నిజంగా ఎప్పటి నుంచో నాకు చాలా సంవత్సరాలు కళ ద్వారా దేవుడు మాట్లాడతాను. కానీ నాకు తెలిసేది కాదు ప్రస్తుతం. ఆ కళలు వచ్చినప్పుడు చెడ్డ కళలు కానీ బాగు కళలు వచ్చేది అంటే నాకు తెలియదు, మరి సరిగ్గా నేను గ్రో అవ్వకపోయేదాన్ని. అవన్నీ నేను మరి కళల బాగా తెలిసేది కాదు చాలా సంవత్సరాలు. ఎందుకంటే రక్షణ పొందిన వెంటనే బైబిల్ ట్రైనింగ్ అని తర్వాత బాగుంటుంది కాబట్టి తెలిసేది కాదు. ఇప్పుడైతే నాకు మరి చాలా విషయాలు మరి ఈ 6 నెలలుగా అయితే మరీ ఇంకా మరి ప్రతి శుక్రవారం కూడా మరి వచ్చేవారు తెలుసు చాలా కళలు అనమాట. మరి ఇద్దరి గురించి దేవుడు మాట్లాడడం అన్నింటి గురించి కూడా మరి నేను పంచుకుంటున్నాను. శుక్రవారాలు వచ్చారు తెలుసు. కాబట్టి ఏంటంటే అలాంటి వార్త నాకు ఎప్పుడైతే సమాసం ఉంటామో అభిషేకం వారమే నుంచి మనకి ఇంకేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఏరియాలో ఎప్పుడైతే నిరీక్షలు ఏరియా కాపులో 2 పాలు నిరీక్ష ప్రవర్తన వచ్చాయి. కాబట్టి ఇంకా అది ఇంకొకటి ఏంటంటే ఇంకొక ఆత్మీయ ప్రవచనాలు కావాలంటే ఎక్కువగా దేవుని యొక్క వినడం కనిపెట్టడం ద్వారా అప్పుడు ఎక్కువ ప్రవచనాలు దేవుడు చెప్పినవి చెప్పడం ద్వారా మనకి యాక్యురేట్ గా తయారవచ్చు. కాబట్టి అలాగే మనం ఇంకా ఇది చెందవచ్చు. అలాగే ఇంకా పరిశుద్ధతలో దేవుడిగా మనం నడవాలి. కాబట్టి పరిశుద్ధ హృదయం కావాలి. దేవుని యొక్క నుండి మనం వినాలంటే మనకి ఏం కావాలి? హృదయ శుద్ధి కలవాలని దేవుడు చూచదు. హృదయ శుద్ధి ఉండాలి, అన్ని శుద్ధులు కలిగి ఉండాలి. అప్పుడు మనం దేవుని యొక్క స్పష్టంగా వినగలం. కాబట్టి ఎప్పుడు కూడా ఆన్లైన్ డిపెండెన్స్ ఎప్పుడు కూడా పశ్చాత్తాపం కలిగి ఉండాలి. మనము పరిశుద్ధంగా ప్రతి ఒక్కరు కూడా ఏదో విషయం తప్పిపోతాం. మాట ద్వారా వినికిడి ద్వారా మనం ఎప్పుడు కూడా మరణించాలి. ఆ పశ్చాత్తాపం ఆన్లైన్ డిపెండెన్స్ ఎప్పుడు ఉండాలి. అలాగే ఎప్పుడు కూడా విధేయత కలిగి ఉండాలి. విధేయత ద్వారా మరణించగలము, పరిశుద్ధతలో విధేయతను నడవగలం. అలాగే మరణించగలం సహనంలో పేషెన్స్ అందులో అలాగే ఫెయిత్ఫుల్నెస్ నమ్మకంలో కూడా మనము ముందుకు వెళ్ళాలన్నమాట. కాబట్టి మనము కొంతమంది వెంటనే ఆత్మీయవరాన్ని పొందుకోగలరు, కొంతమంది కొంతకాలం పడుతున్నారు మనకి. కాబట్టి మనం నమ్మకంలో ఉండాలి. దేవుడు అడగాలి, ఇచ్చే వరకు అడగాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఏ విషయం నేర్చుకున్నాం మనకి మనము ప్రవచన వరాన్ని అడగాలనుకుంటే సరైన ఆశతో ప్రయత్నంతో అడగాలి. అలాగే దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. ప్రార్థన వాక్యంగా అలాగే మరి ఇవన్నీ కలిగి ఉండాలి. అలాగే పరిశుద్ధాత్మ దేవుని అడగాలి. అలాగే మరి ఇద్దరిని ప్రవచన వరాన్ని ఏం చేయాలంట అలా స్పిరిచువల్ కమ్యూనిటీలో ఉండాలి. అలాంటి సహవాసం ఉంటేనే మనకు వస్తుంది. ఎక్కడ ఎటువంటి
విషయానికి ఎదగచ్చు, అలాగే పరిశుద్ధతను హృదయంగా ఎదగాలి, అలాగే సహనంలో నమ్మకంలో కూడా ఎదగాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చే వరకు కూడా అడగాలి. అందరూ ప్రవక్తలు కాలేదా కూడా దేవుని అడగవచ్చు. కాబట్టి అడుగుని మీకు ఇవ్వడం దేవుడు ఇచ్చారు కాబట్టి కష్టపడి అడగవచ్చు. అడగడానికి స్వేచ్ఛ స్వాతంత్రం ఉన్నది. కాబట్టి మనం అప్పుడు తెలుసుకున్నాం కదా, పరిశుద్ధాత్మ ద్వారముల గురించి తెలుసుకున్నాం, ప్రవచన వరము మరియు వారి సంగతి ఎలా తెలుసుకున్నాం, పరిశుద్ధాత్మ ప్రవచన వరం ఎలా పొందుకోవాలో తెలుసుకున్నాం. ఫిలిప్పు కుమార్తె నలుగురు కూడా ప్రవచించేవారు. నలుగురు ప్రవచించేవారంటే ఎంత గొప్ప ధన్యత చెప్పండి. ఆ తండ్రి తల్లి ఎంత భక్తి కలిగినారో. మనకు బైబిల్ విషయం వ్యవస్థాపన ముందు వ్యవస్థ తండ్రి తండ్రి ఎవరంటే యోనా గారు సత్యతం గారు. యోనా గారు ఎవరంటే సువార్తికుడంట, సత్యతం గారు ప్రార్థన. వీరిద్దరికి వృద్ధాప్యంలో నమ్మకమైన దేవస్థగా జన్మించారు. తల్లిదండ్రులు మరి జ్ఞానం పొందైతే బిడ్డలకు జ్ఞానవంతులంట అలాగే తల్లిదండ్రులు మరి ఇంత ప్రాంతంలో సువార్తలు ఉన్నప్పుడు బిడ్డని దేవుడు ప్రవక్తగా పుట్టించారంట. పురుషుడుగా ప్రవక్తగా మరి జన్మించడమే కాకుండా ఆయన భక్తిని మరి అందరికీ తెలియనట్టుగా పుస్తకాలు పత్రికలు కనపత్రులు పెట్టినప్పటికీ కూడా మాకు అందుబాటులో దేవుడు వచ్చారు. కాబట్టి ఇక్కడ మరి అటువంటి గొప్ప మనం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రవచనాన్ని కోరుకోవాలని చెప్పేసి కోరుకు రాశారు. అలాగే పరిశుద్ధులందరూ ఇంకా మాత్రమే చూస్తే మిర్యాం గురించి చెప్పాం కదా, ఎక్కువ 15:21 ఆమె ప్రాపర్టీస్ అనమాట. వర్షిప్ దేవుడు అంటే ఆరాధన అనిపించింది. ఎప్పుడు ఎర్ర సముద్రం దాటాక వారు కాపాడబడ్డాక దేవుడు చూపించింది. దెబారా కూడా ఆమె ఎవరంటే న్యాయాధిపతి మిలిటరీ లీడర్ అనమాట. ఆమె దేవుడి వాక్యాన్ని మరి చెప్పి దేవుడి చిత్తాన్ని తెలియజేసి ఇస్రాయేల్ దేశానికి విజయం రప్పించిందన్నమాట. దేవుడి చిత్తాన్ని తెలియజేసింది. హుల్దా కూడా ఒక ప్రాపర్టీస్ అనమాట. ఈమె జోషియా రాజు కాలంలో మరి ఈమె హుల్దా ప్రవక్త కాబట్టి 2వ రాజు 14 ఏం చేస్తుందంటే మరి దేవుని న్యాయమైన తీర్పు గురించి అలాగే కృప గురించి అలాగే మరి ఇవన్నిటిని కూడా ప్రవచించినట్టుగా చూడడం. యెషయా భార్య అని యెషయా భార్య పేరు చెప్పలేదు కానీ యెషయా 3వ వచనంలో ఈమె ఏం చేస్తుందంటే ఈమె ప్రాపర్టీస్ అనమాట. ఈమె ప్రవచనాలు మరి ఇక్కడ ఏం చెప్తుందో ఖచ్చితంగా మనకి రికార్డ్ చేయబడ్డది. కానీ ఆమె యెషయా భార్య కూడా ఒక ప్రవక్తే. అన్న ప్రవక్తి నాకు తెలుసు కదా, క్రిస్మస్ కాలం చెప్పుకుంటాము. ఈమె ఎదుగుదల ప్రవక్తిని దేవుని స్థుతించారు. క్రిస్మస్ ప్రాంతంలో వేయిపాటు దేవాలయం పెట్టుకుంటున్నా రక్షకుని రాష్ట్రాలు ప్రార్థించుకుని నెరవేర్పు పొందుతుంది. అలాగే ఫిలిప్పు కుమార్తె నలుగురు అపస్తులుగా ధ్యానించుకోవడానికి లాస్ట్గా యెజబెల్ ప్రవక్త ప్రవక్తగా ఉంటుంది. మరి ఎన్ని చర్చ్ లాస్ట్ ప్రాఫిట్స్ ఆదిమ సంఘంలో అబద్ధ ప్రవక్తగా మనం చూడగలము. అలాగే ప్రకటన 2:20 కూడా చూస్తే 2:20 చూస్తే ఈమె ఏంటంటే అబద్ధ ప్రవక్తని ఈ తుయబెర సంఘంలో ఏం చేస్తుందంటే ఈమె విగ్రహం పరీక్షణ వాళ్ళకి బోధిస్తుందని యెజబెల్ మంచి పండించి నేను చంపిస్తున్నాను అని ప్రకటన ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుందంటే విశ్వాసాన్ని ఇస్తున్నట్టు తప్పుగా నడిపించిందంట. భారత ప్రభుత్వం ద్వారా సభపైన వినాక్షని బోధించింది యెజబెల్ ప్రవక్త. కాబట్టి ఇక్కడ మనము పుస్తకాన్ని నెరవేర్చాలని ధ్యానించినట్టుగా ఈ నలుగురు బిడ్డలు కూడా మరి చక్కగా ఏ ఆత్మ పవిత్రత కాపాడుతున్నారు. భక్తిగా పరిశుద్ధత లేనిదే మనము పరిశుద్ధాత్మ దేవుడు మనం కలిగి ఉంటాయి. మనలోనికి ఆత్మదేవుడు దిగి వచ్చినా సరే మనము ఆయన ఇష్టమైన కార్యం చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆత్మ ప్రవాహం వెళ్ళిపోతుంది. సౌలు అభిషేకించబడ్డాడు. పాత్రమైన సౌలు కానీ ఏమైంది అలాగ అభిషేకం వెళ్ళిపోయింది. దేవుడు వాళ్ళ విరుద్ధమైన పనులు చేసినాడు. దేవుడు చెప్పని పనులు చెప్పని చేయకుండా చెప్పని చేయడం ద్వారా సౌలు అభిషేకం పోగొట్టుకున్నాడు. కాబట్టి అలాంటి వాళ్ళలో మీరు ఉండలేదు. ఎందుకంటే మీరు పవిత్రత కాపాడుతున్నారు, పరిశుద్ధాత్మ పొందుకుని మీరు ప్రవచనాలను పొందుకున్నారు, మన ఆత్మ సంఘానికి జీవనకరంగా ఉన్నారు. కాబట్టి మనం ఎలా ఉన్నాము, మనం కూడా ఏం చేయాలి, మన పరిశుద్ధతను కాపాడుకోవాలి, పరిశుద్ధతను పొందుకోవాలి, పరిశుద్ధతను నిలబెట్టుకోవాలి, కలిగి భక్తి కలిగి ఉండాలి. అలాగే మన ఆత్మవరాలు అపేక్షించాలి, ఆత్మవాసం అపేక్షించాలి, సంఘములకు నిరోధంగా ఉండాలి. దేవుడు రాజులకు స్వీకరించే వారిగా మనం ఉండవలసిన వారిని దేవుని వాక్యం చదివిస్తుంది. కాబట్టి తండ్రి బంగారంతో పరిచయం చేసినప్పుడు పిల్లలు కూడా అటువంటి పరిచయం చేసే వారిగా లేరు. కానీ పిల్లలకు మరి ఆత్మవరంతో నింపబడినట్టుగా ఉండగలం. మన యొక్క పరిచయాన్ని బట్టి మన పిల్లలకు వీలైనంత మటుకు మనం ఎంత పరిచయం చేయగలము, అంత పరిచయం చేయడం ద్వారా వాళ్ళ అనేక రీతిలో దీవించబడతారు, నింపబడతారు, మరి అనేక దీవనకరంగా మార్చబడతారు. మన బిడ్డల్ని ఏం చేయాలి చెప్పండి, ఇశ్రాయేలీయులంట
వాళ్ళ బిడ్డలు ప్రతి ఒక్కరిని ఆర్మీలో పంపిస్తారంట. మన దేశ జనాభా ఎంత అని చెప్పగలండి? ఎంత? 140 కోట్ల మంది ఉన్నారు మన దేశ జనాభా. 140 కోట్ల జనాభాలో పెద్దవాళ్ళు తీసివేసి 70 కోట్లు తీసివేసినా, చిన్న బిడ్డలు తీసివేసినా కనీసం 4వ వంతు 140 చూస్తే 30 కోట్ల మంది కనీసం ఎవరి బిడ్డలన్నా ఆర్మీలో పంపుతున్నామా మనం? ఎవ్వరు పంపం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి. దేశం కొరకు పంపడం అది ఇస్రాయేల్ దేశం ఇప్పటికీ కూడా ఇంత పవర్ఫుల్ ఉందంటే జ్యేష్ఠ సంతానం కాదని దేవుడు చెప్తారు. కానీ వారైతే వారి బిడ్డలందరినీ కూడా ఆర్మీలో పంపుతారు. కాబట్టి ప్రపంచం అంతా కూడా ఎక్కువ ఇస్రాయేల్ దేశం మీద పడినప్పటికీ కూడా ఇస్రాయేల్ దేశానికి ఎదుర్కొంది. ఎందుకంటే ఇస్రాయేల్ దేవుడు కాపాడని కులుకుని నిద్రపోని దేవుడు కలిగి ఉన్నారు. కాబట్టి వారికి విషయం వస్తుంది. అలాగే ఆ విషయం దేవుడే ఇచ్చాడు. ఎలా ఇస్తారు చెప్పండి? పోరాడంటే విషయం రాదు. కాబట్టి వారికి ఎప్పటికీ కూడా సత్వదేశాలు, ఎందుకంటే వారికి ఏదన్నా శాపం బట్టి వారు చెదిరిపోయే ప్రపంచం అంతా వారికి ఇప్పటికీ సత్వదేశాన్ని బట్టి ప్రతి దినం పగలు రాత్రి ప్రతి క్షణం అటాక్స్ జరుగుతాయి. ఇప్పుడు కూడా ఇరాన్కి తర్వాత ఇస్రాయేల్ దేశం యుద్ధాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ 10 దేశాలు కలుస్తాయి. అంచు దినాలు చివరి సూచనలు రాజ్యానికి రాబట్టి సూచన దగ్గరలో ఉన్నాం. మనం 3వ ప్రపంచ పరిస్థితి సంఘటపడుతున్నాం. ఎక్కడ చూసినా యూట్యూబ్ వీడియోస్. కాబట్టి మనము ఎంత చూసినా రాకడే ఉదాహరణ కనెక్షన్ ఎక్కడ పాడుకుంటాం కదా. కాబట్టి ఈ సమయంలో కూడా మనం మన బిడ్డలకు రక్షణ గురించి చెప్పకపోతే మనం వాటిని ద్రోహం చేసినాం. వాటి రక్షణలో నడిపించాలి, నీటి బాధ్యతలో నడిపించాలి. చాలా మంది బిడ్డలు చదువుకోవాలి, నిజమే. పెద్దవాళ్ళు చక్కగా మనకి జాబ్ కావాలి, నిజమే. కానీ మరి గుడుంతా దైవం చెప్పారు, బడి ఉండాలి. కాబట్టి దేవుని మందిరానికి తీసుకురావాలి, వారికి రక్షణ గురించి చెప్పాలి, దేవుని విషయాలు మనం బోధించాలి. మనం బోధిస్తున్నామంటే మనకే సమయం ఉండదు. కనీసం ఆదివారం దేవుని మందిరానికి తీసుకొస్తే వారు 10 మాటలు ఒక్క మాటను వారు చుట్టుపడుతుంటారు. అప్పుడు చిన్నప్పటి నుంచి కూడా దేవుని మందిరంలో ఎప్పుడు కూడా నేను బాలికరాలు ఉన్నప్పుడు మరి అమ్మగారింట్లో ఉన్నప్పుడు తప్పితే మిగతా సమయంలో అంత కూడా తెలుసు. అది వారు ఎలా చదువుకుంటున్నారు నాకు తెలియదు. గవర్నమెంట్ స్కూల్స్ అయినా నాన్న ఎలా వస్తుంది నాకు తెలియదు, అభివృద్ధి ఎలా వస్తుంది నాకు తెలియదు. మరి చక్కగా చదువుకుంటున్నాను. అది దేవుడు ఇచ్చిన దీవెనే నేను అనుకుంటాను. నేను ఎప్పుడు కూడా 5 గంటలకు చెప్పడానికి కూడా టైం ఉండదు. నేను ఇంట్లో ఉన్న 5 గంటలు చెప్పినా అసలు సమయం కూడా ఉండదు చెప్పడానికి. చాలా మంది నాకు రాసిన మీరు చెప్పేయించి పిల్లలకు చదువు చూసినాం కదా, నాకు సమయమే ఉండదు. కాబట్టి మనము మన బిడ్డని చదువని ఉద్దేశాన్ని వచ్చినప్పుడు వీడియో చూసినట్టు చాలా కాలం క్రితం అనుకుంటా. కొన్ని ఇంటర్ కాలేజెస్ అంతా హాస్టల్స్ లో బిడ్డలు వేసేస్తే లక్షలాది రూపాయలు పెట్టి మరి అక్కడికి ఏమైనా మనకు తెలియదు, ఏం వచ్చినా దొరుకుతుంది తెలియదు. చాలా మంది 10 సంవత్సరాల నుంచి ఒక కాలేజ్ ప్రతి సంవత్సరం ఇంచుమించి అక్కడ బిల్డింగ్ దొరుకుతున్నాను. ఎందుకంటే టార్చర్ మెంటల్ టార్చర్ పెట్టుకోలేక పిల్లలు చదువుకోవడానికి వాళ్ళు సరిగ్గా చదవలేదు. మనం హాస్పిటల్ వస్తుంటే ఇంటర్ కాలేజెస్ వాళ్ళు చనిపోతున్నాం. కాబట్టి ఏంటంటే మనం చదువుని మనం ఎందుకు గుర్తించకూడదు. కాబట్టి మొదటి దేవుడు కనుక మనకి ప్రైమరీ ఏదో సెకండరీ ఏదో మనకు తెలియదు. ఒకసారి ప్రైమరీ ఏంటంటే దేవుడు, రెండవదే ఏదైనా. కాబట్టి మనము క్రైస్తవులు అన్నిటికన్నా ఈ రోజుల్లో వారికన్నా క్రైస్తవులకు ఎక్కువ ఆశం ఏంటంటే మీరు చదవాలి, ఉద్యోగస్తారు. నేను ఇలా చెప్తాను ఎవరికి పిలుపు మాటలు గురించి మనం ధ్యానించుకున్నాం కదా. వారికి అక్కడ వల్ల యొక్క ఆహారం పంచి పెట్టేటువంటి పరిచయం సువార్తలుగా పిలుపుగా ఉన్నప్పుడు నమ్మడంతో అందుతో నింపబడిన వారు వారి బిడ్డలు 4 మీద కూడా ఆత్మాభిషేకం మీకు వచ్చింది. 4 కూడా దేవుని రాజ్యంలో నిలకరంగా ఉన్నారు. ఈ లోకంలో కొంతకాలం పట్టితే మనకి ఏదైనా సరే. కాబట్టి ఈ లోకంలో ఏం సంపాదించుకున్నా ఈ లోకం పట్టే, కానీ మంచి సంతోష సంఘం భక్తంగా ఈ లోకంలోకి పరలోకంలోకి లాభదాయకం. కాబట్టి మనం ఏం చేయాలి? బిడ్డని ఎప్పుడు మొదటి దేవుడి వైపు నడిపించాలి. దేవుడి వైపు నడిపించుకున్నారు. దేవుడే జ్ఞాన వివేకులకు అడాలుగా మాట్లాడుతున్నాం. కాబట్టి దేవుడే దేవుడి అభిషేక్తి బిడ్డలకి ఇవ్వగలరు. దేవుడే తన ఆత్మతో అభిషేకించిన దాంట్లో మంది పర్వతరాజు. చాలా మంది మన క్రైస్తవులు అన్ని చదువుతాము కానీ వారి బిడ్డలు చదువు అనుకుంటే మరి వారి దేవుడు ఎప్పుడు, దేవుడు సన్నిధి ఎప్పుడు, దేవుడు సహవాసం ఎప్పుడు. కనీసం ఆదివారమైన ఒక సండే స్కూల్ అనేది ఎవరు కొరకంటే అసలు అభ్యసంతో నీటి కావడానికి కొరకంటే ఏర్పాటు చేయబడతాయి. స్లమ్ ఏరియాస్ లో ఉన్న మరి ఆహారం కానీ వస్త్రం కానీ లేని వారి కంటే పుస్తకాలు ఏమి లేని వారి నుంచి సండే స్కూల్ అని చెప్పి వారికి ఆహారం నుంచి వస్త్రాలు పెట్టి వారి బుక్స్ ఇచ్చి అన్ని చెప్పి దేవుడు చెప్పి వాళ్ళ దేవుళ్ళు నడిపించేవారు. అప్పుడు క్రైస్తవ
ఉండట్లేదు. మనం అలా ఉండకూడదు. ఈనాడు కూడా మా పిల్లలు హిందూ చర్చ్ దగ్గర ఒకే చోట కలిసేవారు. మా బాబు ఒకసారి వారం చేస్తాను, ఇంట్లో ఉంటాను. ఇంట్లో ఉంటే వచ్చేసాక నేను ఎప్పుడు మీద కూర్చుంటుంది, నువ్వు దేవుని బంధువులు ఉంటాను చెప్పి నేను లేట్ అయినా కూర్చో ఆయన డాక్టర్ వస్తాను అనమాట. మనం మన బిడ్డను వదిలేస్తే ఎవరు పట్టించుకుంటాం చెప్పండి. కాబట్టి పొద్దుగంట దేవుడు నియమించుకున్నాక ఆస్వాదించుకోవచ్చు ప్రార్థన చేసి గురించుకుంటాం. ప్రేమ స్వరూపమైన తండ్రి నీ పరిశుద్ధ నామములు వందనములు స్తుతులు స్తోత్రములు దేవతా ఇదొక వారు కనుగొన్న గురించి ధ్యానించుకున్నాము. వారు ప్రవచించే వారిని తెలియజేస్తాం తండ్రి. అచ్చి దినాల్లో ప్రభు నా ఆత్మని మీరు పిలిచిన మీ యవ్వనులు దర్శనము చూపులు, మీ వృద్ధులు కలలు కందులు, మీ పరిమాణమైన ఆత్మ కుమ్మరిస్తాను అని చెప్పాను. వందనాలు వాగ్దానం బట్టి మా మీద అందరి మీద పరిశుధాత్మ కుమ్మరించండి. సమయంలో తండ్రి పరిశుధాత్మ దేవ మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని పెట్టి వేయండి దేవ. తండ్రి వెలుగులో మీ రక్తంలో కడగండి. మా శరీర మనసు తలపులు కట్టి వేయండి దేవ. మీకు వందనాలు స్తుతిస్తున్నాం. నీటిగా కలుగుతున్న తండ్రి మీకు వందనాలు స్తుతిస్తున్నాం. దేవ పరిశుద్ధుడైన తండ్రి మమ్మల్ని కావడాలతో నింపండి తండ్రి. మీ పనిలో నింపండి దేవ. మీకు వందనాలు స్తుతిస్తున్నాం. చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి పరిశుద్ధాత్మ మీరు వెంటకుండా మీరు మనలో దిగిరంటున్నారు. జీవనంలో మీరు దిగిరమ్మని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు ఆత్మవాక్షను కుమ్మరింపజేస్తున్నాను. కలగరవాడు కడవాడు కన్నడతో మీకు కలిగినాడు కుమ్మరించున్నాను. మీకు వందనాలు పోస్తులుగా ఆత్మవర్షం కుమ్మరించున్నాం తండ్రి. ఈ అచ్చు దినాల జ్ఞాపకం మీరు వర్షాలు కుమ్మరిస్తున్నది మీకు వందనాలు ఇచ్చిన దైవానికి వందనాలు ఇచ్చిన ఈ ప్రభావం జ్ఞాపకం మహిమ ఎప్పుడు పోగొట్టుకోకుండా మీరు మాట్లాడుతున్న మాటలు పట్టు కనుకలు పట్టు ఎప్పుడు మేము పోగొట్టుకోకుండా తర్వాత మా దారి చెప్తాను. నాలో వచ్చిన పరిశుద్ధాత్మ నేను అన్నట్టు బయట వెళ్ళనివ్వలేదన్నట్టుగా నేను మీకు చెడు చూడడం కానీ చెడు వినడం కానీ చెడు మాట్లాడడం కానీ తండ్రి నన్ను మేము పరిశుద్ధంగా బాధ్యత ఇచ్చి దేవాలయ అటువంటి ఇచ్చుకోవడం మీ బాధ్యత రాయించగలరు. ప్రవచనం కోరుకోవడం తెలియజేస్తాం తండ్రి. మీకు ప్రభావం ఎవరెవరికి ప్రవచనం దాయించడానికి ఇష్టపడతాం. ప్రవచనాలు దాయించిన అభిషేకం దాయించండి. వందనాలు స్తోత్రం అంతని వచ్చుకున్నారు. అభిషేకిస్తున్న తండ్రి నీకు వందనములు వందనములు స్తోత్రం సంచరిస్తున్న తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధడానికి వందనములు వందనములు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఒక్కరి నుంచి పెట్టే దేవుడు కాదు, ప్రతి ఒక్కరికి నిలిచిన దేవుడు ఆయన ప్రతి ఒక్కరి దైవాభివృద్ధులు తండ్రి పిలుస్తున్న వాడు పరిశుద్ధుగా అలాగే తండ్రి పరిశుద్ధుగా తండ్రి మా బిడ్డలు మేము ఎన్ని ఆత్మీయంగా పెంచుకోవడం ప్రార్థించి నడిపించుకున్నాం. జ్ఞానంతో ఆత్మలను బలలేదు పరిచయం చేసి స్వార్థికుడు ఏడుగలు ఒకటిగా ఉంటున్నాం. నేను ఎక్కువ మాత్రం మీరు నన్ను ప్రవచించే వరంతో ఇచ్చాను. ప్రార్థన పొందే ప్రవక్తలు పరిచయం చేసేవారు ప్రవక్తలను రాయించున్నాను. నేను ప్రార్థన పనిలో ప్రవక్తలను పరిచయంలో మాకు వాడుకోలేను. ప్రవక్తగా చేయను తండ్రి. నేను ప్రభావ బిడ్డల మీద మీ అభిషేకాన్ని దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరిగా పైన అభిషేకిస్తున్న దేవానికి వందనాలు 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 ఎత్తుకుపోకుండా తండ్రి నేను ప్రభుత్వ ప్రవచనాలకు వారి సంగతి వ్యక్తి వృద్ధం నీవు నా విషయాలు తెలియజేసిన ప్రవచనాలు ఎలా పొందుకోవాలో తెలియజేసిన విషయాలన్నీ మా హృదయం గుర్తించిన ప్రభావ నేను పిలుపు కుమార్తెల వారి మా బిడ్డలు మా కుమార్తెల కుమార్తె తర్వాత ఎదురాలను మీరు తండ్రి అగ్నిగా తల్లి తయారు చేస్తారు. అది వారంతో బిడ్డలు చిన్నతనం నుంచి నష్టవాళ్ళు బాగా మన స్వచ్ఛాన్ని దాయించే లోపల మన దాయించే మన స్వభావం తీసుకెళ్ళి తండ్రి సేవలకు పోతున్నాను. ఇదైన మనుషులైన ఎవరైనా మనుషులైనా ఇదేలో మన వయసులో పెరుగుతాం దయచేసి మనకు పొందుకోండి. ఈ వరకు నాకు ఏసుకున్న ప్రార్థించిన పరమ తండ్రి ప్రభావం